మీరు పెద్ద పెద్ద కంపెనీలో జాబ్స్ కోసం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పలానా స్కూల్ పలానా కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు అని ఒకవేళ మీరు సర్టిఫికేట్ సంపాదించుకోగలిగితే, ఒక మంచి స్కూల్ ఒక మంచి కాలేజ్ యొక్క సర్టిఫికేట్ మీరు సంపాదించుకోగలిగితే కళ్ళు మూసుకుని జాబ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఈ కాలేజ్ నుంచి ఖచ్చితంగా మంచి గ్రాడ్యుయేట్స్, నమ్మకం, ఒక బండ నమ్మకం. అలాగే ఈ సమాజంలోకి యేసుక్రీస్తు వలన మనము జన్మించగలిగితే, యేసుక్రీస్తు వలన ఈ లోకములో మన ప్రయాణాన్ని కొనసాగించగలిగితే మనం మంచిని ఫలింపజేసే విత్తనములుగా ఉంటాం. మత్తయి సువార్త 13:37 అందుకాయన ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. ఈ లోకము పొలముతో పోల్చబడింది. ఈ పొలములో మంచి విత్తనాలు విత్తబడతాయి, చెడ్డ విత్తనాలు విత్తనబడతాయి. అపవాది చేత ఎవరైతే నడిపించబడతారో వారు చెడ్డ విత్తనాలుగా మార్చబడతారు. వారు స్వల్పమైన విత్తనాలుగా ఉంటారు. వారు ఫలించి రెండో రోజే మాయమైపోయే వారిగా ఉంటారు, నీటి బుడగగా ఉంటారు. కానీ జీవమునిచ్చు యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం వలన జన్మించి ఆ వాక్యం వలన జీవించేవారు ఈ లోకాన్ని పరిపాలిస్తారు. అలాగే ఈ లోకమును మంచి విధానంలో సమాధానకరంగా నడిపించగలుగుతారు. పేద ధనిక అనే వ్యత్యాసములు లేకుండా అందరు సరిసమానంగా చూడగలుగుతారు. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఉద్దేశాలు కేవలం యేసుక్రీస్తు వల్లనే వస్తాయి. మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ తాత గారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలన్న ఆ యొక్క ఉద్దేశము, ఆలోచనలు యేసుక్రీస్తు వారి యొద్ద నుండే తీసుకున్నారు. యేసుక్రీస్తు వారు ఇదే మాట 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు. మన శత్రువు గురించి ప్రార్థించమని యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి ఇలాంటి ఉద్దేశాలు, ఇలాంటి ఆలోచనల చేత ఏ సమాజమైనా నడుచుకుంటే ఆ సమాజం అంతా కూడా సంతోషంగా, సమాధానంగా అందరూ కలిసికట్టుగా ఉంటారు. మనం ఎప్పుడైతే దేవుని చేత నడిపించబడతామో లోకములో మంచి విత్తనములుగా, మంచి ఫలింపజేసే విత్తనాలుగా 10 మందికి ఉపయోగపడే విధంగా మన జీవితాలు ఉంటాయి.